ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. ఫ్లవర్స్ అయితే చేశాను. రోజ్ ఫ్లవర్స్లోనే క్రీమ్ కలరు, పింక్, అలాగే కాస్మోస్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్, అలమండా ఫ్లవర్స్ ఇవైతే హార్వెస్ట్ చేశాను. బాస్కెట్ మాత్రం చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు ఓన్లీ ఫ్లవర్సేనండి హార్వెస్టింగ్ జరిగినది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కసిన్ని రోజ్ ఫ్లవర్స్, అలాగే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, అలమండా ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది. అలమండా ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి ఇదేనండి. చాలా డెకరేటివ్గా ఉంది కదా, ఫ్లవర్ బ్లూమింగ్ ఎక్కువగా ఉంది బాగా. నేను ఇందులో ఒక 4 or 5 మాత్రమే పిక్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి గార్డెన్ మొత్తం. ఇది కింది సైడ్ పెట్టాను కదా. అలమండా ఫ్లవర్స్ అయితే కొన్ని పిక్ చేశాను, ఒక 4 or 5 పిక్ చేశాను. ఫ్లవర్ ఇలా ఉంటుందండి చూడండి. ఎల్లో కలర్ బ్లూమింగ్ తోటి ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ డేకి సరిపడా పిక్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువగా అయితే హార్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ పిక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి పింక్ గులాబీ అండి. ఇది వచ్చేసి ఇదిగోండి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటాం కదా. వీటికి ఒక ఫ్లవర్ అయితే బ్లూమ్ అయింది, మొగ్గలు అయితే వచ్చాయి. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఒక 4 or 5 రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి పెట్టాను. ఇది లైట్ పింక్. ఇది పింక్ లోనే 2-3 షేడ్స్ ఉంటాయి కదా, ఇదొక రకము. ఇక్కడ క్రీము. దీని కింది సైడ్ ఇక్కడ వైట్ కూడా పెట్టానండి. ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం. టెర్రస్ పైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా మనము పిక్ అయితే చేద్దాం. ఇది గుత్తి గులాబీల మొక్క అండి, గులాబీ మొక్క. ఇలా బంచెస్ వస్తాయన్నమాట. ఒకే చోటే 7, 8 అలా బ్లూమ్ అవుతాయి. ఇక్కడ ఉన్న రోజ్ ప్లాంట్ వచ్చేసి ఇది సింగిల్ గానే వస్తుంది, ఒక్కొక్క ఫ్లవరే వస్తుంది. నా దగ్గర అయితే ఒక 5 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా క్రీమ్ కలరు, ఇది కూడా పిక్ చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, తాజాగా కట్ చేశాం కదా. క్రీమ్ కలర్, పింక్. ఇప్పుడు పైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నా. దీని పక్కనే కాస్మోస్ ఫ్లవర్స్ది ఒకటి ప్లాంట్ ఉందండి, ఎల్లో ఫ్లవరింగ్ది. అది డార్క్ ఎల్లో కలరు. మీకు చూపిస్తాను. ఇది కూడా చూడండి, ఈ బుకే లాగా ఉంది మ్యారీగోల్డ్ ప్లాంట్. ఒక 3 టైప్స్ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ కాస్మోస్ ఫ్లవర్స్ కూడా బాగానే బ్లూమ్ అయ్యాయి, అవి కూడా పిక్ చేసేస్తాను. కాస్మోస్ ఫ్లవర్స్ వచ్చేసి ఇవేనండి. మీకు కనిపిస్తుంది కదా ఫ్లవర్ బ్లూమింగ్ అయితే ఎంత ఉందో చూడండి. ఇలా ఫుల్గా బ్లూమ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది డార్క్ ఎల్లో అండి, మనము రియల్ ఎల్లో అని చెప్పచ్చు. ఇది ఫ్లవర్కి అయితే బాగుంది, కానీ మనము ఇలాంటి కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మనం అస్సలు వేసుకోలేము, ఇంత డార్క్ ఉంటుంది ఎల్లో. ఇవి కూడా పిక్ చేస్తున్నా. ఇదిగండి, చూడ్డానికి సన్ఫ్లవర్ లాగా ఉంటుంది, కాకపోతే ఇది సన్ఫ్లవర్ కాదు. ఒక 5 అయితే పిక్ చేస్తున్నా. ఇది కూడా
ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇలా రంగురంగుల పువ్వులతోటి బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది. పువ్వులు కూడా చూసారు కదా. 2 మాత్రం ఎల్లో కలర్ అండి, ఒకటి అలమండా ఒకటి కాస్మోస్. ఈ ఎల్లోలోనే చూడండి 2 షేడ్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఇది డార్క్ ఎల్లో. మీరు చూసారు కదా, ప్లాంట్ కూడా ఎల్లో ఫ్లవరింగ్ తోటి ఇలా దన్ అంటుంది. ఇది వచ్చేసి ఇలా అలమండా ఫ్లవర్ లైట్ ఎల్లో. ఇది రోజ్ ఫ్లవర్స్లో కూడా ఇదిగోండి ఇలా చిట్టి చిట్టి గులాబీలతోటి గులాబీ పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. రోజు హార్వెస్టింగ్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే పిక్ చేశానండి. మ్యారీగోల్డ్, కాస్మోస్, అలమండా అండ్ రోజ్ ఫ్లవర్స్. అండ్ రోజ్ ఫ్లవర్స్లోనే ఒకటి క్రీమ్ కలర్ అయితే పిక్ చేశాను. ఈ డేకి సరిపడా ఈ మాత్రం పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను. ఈరోజు ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే హార్వెస్ట్ చేశానండి. ఇదండి ఈరోజు నా గార్డెన్లోని పూల మొక్కలతోటి హార్వెస్టింగ్ ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.